తుపాకీ చేత పట్టినటువంటి మావోయిస్టులు ఒక పక్కన చనిపోతా ఉన్నారు. అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు. సో, అయినప్పటికి కూడా కేంద్ర బలగాలు వెనక్కొచ్చేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం అసలు చర్చలకే వాళ్ళు రానటువంటి సిట్యుయేషన్ కనబడతా ఉంది. ఎందుకోసం ఇంత మొండిగా కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు? అంటే అంబానీ, అదానీ లాంటి వాళ్ళ క్షేమమే వాళ్ళ క్షేమం. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏందంటే, అడవి మీద పట్టు వాళ్ళకుండాలని. అడవిలో ఉన్నటువంటి సంపదంతా కూడా వాళ్ళకివ్వాలని. ఇప్పటికే చాలా చాలా అన్యాక్రాంతమైపోతుంది. వాళ్ళందరికీ దోచిపెడుతున్నారు అంతా కూడా. ఎవరు కూడా ఏం మాట్లాడొద్దు. మాట్లాడొద్దంటే ఎట్లా కుదురుతదండి? ప్రజాస్వామ్య దేశం గదా! ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు ఉంది గదా! మాట్లాడే స్వేచ్ఛ ఉంది గదా! ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి గదా! లేదు ప్రజాస్వామ్యమే లేదని చెప్పమనండి. ఇక్కడ అసలు డెమోక్రసీ అనేదే లేదు అనేది చెప్పమనండి. దాన్ని బట్టి ఏం ఆలోచిస్తారో ప్రజలే తెలుసుకుంటారు. అందుకని ఇది సరైంది కాదు. ఎవరు మాట్లాడినా సరైంది కాదు అట్లా. అందుకనే ఇక్కడ మనకు డెమోక్రసీ ఉన్నటువంటి దేశం ఇది. అందుకని మనమంతా కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మాకు మాట్లాడే హక్కు ఉండాలని. ఇవాటిది కాదు, అనేక పోరాటాలు జరిగినటువంటి ప్రాంతం ఇది. మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఈ గడ్డ మీద జరిగినప్పుడు కూడా భూమి సమస్యనే ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే మన వనరులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరందరూ చూసినటువంటిదే. మన వనరులు మనకు దక్కాలని, మన భూములు మనకు దక్కాలని, మన ఉద్యోగాలు మనకు ఉండాలని, ఇవన్నిటి మీద పోరాడినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని ఈ ఎజెండా అమలు కాకుండా ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి కేవలం వాళ్ళని ఏరివేస్తామనేటువంటి మాట అంటే వాళ్ళ పంతానికి పోతున్నారు తప్ప మరొకటి కాదు. పంతం దేనికోసం అండి? ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నది ఇవాళ ప్రభుత్వం? ఎవరి క్షేమం కోసం మాట్లాడుతున్నారు ఇవాళ? అందుకని ప్రజల క్షేమమే అనుకుంటే కనుక ప్రజల్ని అడగండి ఏం కావాలనో, వాళ్ళు చెప్తారు. లేదు, వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడదాము, మేము చర్చలకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారో వినండి. వినడానికి కూడా అవకాశం ఇవ్వలేకపోతే ఆఖరికి కోర్టులో కూడా ఉరిశిక్ష వేస్తున్నప్పుడు కూడా ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని కూడా అడుగుతుంది చివరిగా, నీ కోరిక ఏమిటి అని అడిగేటువంటి అవకాశం ఇస్తుంది కోర్టు కూడా. మరి అటువంటప్పుడు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మాట్లాడతారు. మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా, కొంతమంది మధ్యవర్తులుగా ఉండడానికి కూడా సిద్ధపడ్డారు. హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది పేర్లు కూడా వాళ్ళు సూచించారు. అట్లనే వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. పీస్ కమిటీ అని ఒకటి ఫామ్ అయింది నేషనల్ వైడ్గా. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ పీస్ కమిటీలు ఫామ్ అయినాయి. పీస్ కమిటీలు కూడా కూర్చొని చర్చిస్తున్నాయి ఎట్లా ఏంటి ఎట్లా కాపాడుకున్నాం. అట్లనే లెఫ్ట్ పార్టీలే కాదు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించేటువంటి సంస్థలుగా వ్యక్తులుగా అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. మామూలు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయ్యో చర్చలు జరిగి మంచి జరిగితే బాగుండు, ఎవరి ప్రాణం పోకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అందరూ. మేము ఊర్లలకు మీటింగ్లకు పోయినప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, అయ్యో ఇంత ఘోరమా, ఇట్లా చంపుతారా ఏంటండి? వందలాది మందిని ఈ మధ్యకాలంలో పొట్టన పెట్టుకోవడం మామూలు విషయం కాదు కదా. ఎవరి అయినా ప్రాణాలే కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఇంత ఈ రకంగా మీరంతా కూడా పట్టుదలతో ఎందుకు పంతానికి పోతున్నారు? అందుకని సరైంది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి మా వైపు నుంచి కూడా ప్రజా కళాకారులంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు పెట్టినటువంటి లేఖకు మీరు స్పందించి వెంటనే సానుకూలమైనటువంటి స్పందన మీ నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాం. చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ మంచి జరగాలని, అంతిమంగా ప్రజలకు శాంతి కలగాలని వాళ్ళు కోరుకునేది కూడా. శాంతి అంటే అందరూ శాంతిగా ఉండాలనేటువంటిదే కోరుకునేది కూడా. గతంలో వాళ్ళు పెట్టినటువంటి ఎజెండాలో పెట్టినటువంటిది కూడా గత చర్చలప్పుడు కూడా అదే, శాంతిని కోరుకోవడమే. ఇప్పుడు కూడా శాంతిని కోరుకోవడమే. శాంతిని కోరుకోవడం తప్ప? అందుకని చర్చలకు సిద్ధమని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని దానికి మీరు సిద్ధపడండి. సిద్ధపడితే కూర్చున్నప్పుడు ఏం మాట్లాడతారో వినండి, వినే అవకాశం ఇవ్వండి వాళ్ళకి. అందుకని ఆ రకంగా అట్లాంటి స్పందన వెంటనే ప్రభుత్వం నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాము. అందరూ కూడా ఆశిస్తున్నది అదే. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని స్పందించాలని మా వైపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట, నిన్న కేంద్ర బలగాలు మావోయిస్టుల సేఫ్ ప్లేస్గా చెప్తున్నటువంటి కర్రెగుట్టలో ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొచ్చుకొని త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను సైతం కూడా అక్కడ వాళ్ళు ఎగరేసినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ సంబంధించినటువంటి జాతీయ జెండా ఎగరేసి సమాజానికి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు భావించినట్టు అనుకోవచ్చు. అంటే వేరే దేశం మీద మన దేశం వాళ్ళు, మన దేశం మీద వేరే దేశం వాళ్ళు ఎవరో గెలిచినప్పుడు జెండా ఎగరేసుకుంటారు తప్ప, మన వాళ్ళ మీద మన వాళ్ళు దాడి చేసి మన వాళ్ళని చంపి అది ఏ మేరకు సరైందో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. అది ఏమో